సార్ కాదు సార్, ఇప్పుడు వీళ్ళు 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే ప్రజలు ఓట్లు వేయాల్సిందే కదా. ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత మీరు చెప్తున్న దాని ప్రకారం చీపుర్లు పట్టుకొని చాటలు పట్టుకొని రెడీ అయిపోతున్నారు అనుకుంటే, ఆ వ్యతిరేకత ఆ స్థాయిలో ప్రజల్లో ఉందని ప్రభుత్వానికి తెలియట్లేదా? ఇంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు ఆయనకి. తెలుస్తుంది. తెలియకుండా ఏముండదు. 100% ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే విల్ గెట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందులో డౌట్ లేదు. వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలు పరిచిన, ఈవెన్ రేపటి నుంచి సంక్షేమ పథకాలు అమలు పరిచిన ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు. ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినారు. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత పిఠాపురంలోనే వచ్చేసింది. ఈవెన్ పిఠాపురంలో ఆయన అంటే మనం ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం కొంచెం ప్రీమెచ్యూర్ అవుతుంది, నీకు కాదనటం. కానీ నేను ఇదే విషయాలు 2019లో 2020లో 2021లో 2022లో 2024లో నేను ఏ విషయాలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే వై నాట్ 175 175 మేము చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క యాక్టివిటీస్ మీకు తెలిసిపోతుంది, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. నాకు సార్ నేను 28 ఏళ్ళకి జడ్జ్ అయ్యాను సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్లు తాగి సరదాగా సినిమాలకు వెళ్ళేటువంటి వయసు వాళ్ళందరూ. నాకు మాత్రం ఇక్కడ కూర్చుంటే సీట్లో కూర్చుంటే అందరు సెల్యూట్లు కొడుతున్నారు. ఇదేంది నాకేం అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్ చూస్తేనే సరదాగా తిరుగుతున్నారు. 28 ఏళ్ల వయసు, ఏం తెలియదు, ఏదో కొత్తగా సమాజం అర్థం అవుతుంది, జడ్జి పోస్ట్ లో కూర్చున్నాం. బట్ అలవాటు అయిపోయింది ఆ గౌరవం, ఆ అలవాటు, సెల్యూట్లు, సిఐలు, డిఎస్పీలు సెల్యూట్లు కొట్టడం ఒక జడ్జిగా అలవాటు అయిపోయింది. సో నాకు ఇప్పుడు కొత్తగా నేనేదో సెల్యూట్లు ఎంజాయ్ చేసే వ్యక్తిని కాదు. చేసిన దాంట్లో పెద్ద ఉండదు, ఆల్రెడీ చూసేసాను. వెరీ ఎంగేజ్ లో నేను రాష్ట్రం గురించి నాకున్న లక్ష్యం గురించి ఆలోచించుకునేవాడినే కానీ నేను అబద్ధాలు చెప్పు అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి మంత్రో ఎమ్మెల్యేనో అయిపోవాలని ఆలోచించే వ్యక్తిని కాదు. బికాస్ నాకు ఉన్న ఐడియాలజీ నాకుంది, పిచ్చిదో ఇచ్చిదో ఏమో కానీ నాకు ఒక ఐడియాలజీ ఉంది. మాలాంటి రాష్ట్రం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు చెప్పిన మాటలను కూడా వీళ్ళు లక్ష్య పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెషల్లీ లక్ష్య పెట్టకుండా, జడా శ్రావణ్ కుమార్ వల్ల ఏమవుతుంది, ఎక్స్ వల్ల ఏమవుతుంది, వై వల్ల ఏమవుతుంది, జడ్ వల్ల ఏమవుతుంది, మీరు కాదు డిసైడ్ చేసేది, ప్రజలు కదా. అవును, అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళు ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, వాట్ దే ఆర్ సేయింగ్ అనేది వింటారు కదా. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగానే ఇగ్నోర్ చేశారు. నాకు మాలాంటి వాళ్ళ మాటలు, రాష్ట్రం కోసం ఎవరు మాట్లాడుతున్నారు, నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా, ఎస్సీ ఎస్టీలో వ్యతిరేకత ఉందా, లోన్లు ఇవ్వటం లేదా, సజ్జల రామకృష్ణారెడ్డి ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నాడా, నేను కొన్ని వేల డిబేట్ లో చెప్పుంటా. ఏమని, అరే ఒకడిని చంపినప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దు. లేకపోతే కరోనాలో 100 మంది చచ్చిపోయినప్పుడు హెల్త్ మినిస్టర్ రమ్మనండి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దు. రాష్ట్రానికి 100 కోట్ల అప్పు తీసుకొచ్చినప్పుడు, లేకపోతే 100 కోట్ల గ్రాంట్ వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిని రమ్మనండి, బొగ్గని రమ్మనండి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దు. ఇది పరిపాలన, ప్రజాస్వామ్యం కాదని చెప్పాం. ఎలా ఏమైనాడో 11 వచ్చినాయి. నేను కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా మీ ద్వారా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుంది. ఎంతకు ఇంత పెద్ద పదం వాడానో మీరు అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలు అంత వ్యతిరేకత ఉన్నారు వీళ్ళ ముగ్గురు మీద. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ నుంచో పెడితే పవన్ కళ్యాణ్ ఓడిపోతారండి పిఠాపురంలో. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా ఉంది. ఇప్పుడు కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు వేయాల, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, అక్కడ ఉన్న పరిస్థితులు. పైగా అక్కడికి వెళ్ళిపోయి ఈ ఎస్సీ వాళ్ళందరూ ఇదంతా గంజాయి తాగే బ్యాచ్, ఈ కాలనీ గంజాయి అమ్ముతున్నారు, గంజాయి తాగు అన్నారంట కదా. వాళ్ళందరూ నాకు కాల్ చేసి, సార్ చూడండి పవన్ కళ్యాణ్ ఈడియట్ ఎలా అంటున్నాడో, ఈ కాలనీ గంజాయి తయారు చేస్తారని అంటున్నాడు, ఒకడో ఎదురో గంజాయి తాగితే కాలనీ గంజాయి అమ్ముతుందా, దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలండి అన్నారు. నేను చెప్పినట్టు అలాంటి వేయటానికి కుదరదు. అంటే అన్నిండి మన వాళ్ళకి అప్పటికైనా సిగ్గు వస్తుంది, అప్పుడు వాళ్ళకి సిగ్గు వస్తుంది, అనుభవించండి, మీరు వేశారు కదా ఓట్లు అని అన్నాను. అట్లా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ విధంగా ఇంత ఎగ్నెస్ట్
ప్రజల్లో నుంచి వస్తుంది అని గమనించకపోతే రాబోయే కాలంలో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది వాళ్లే. నో డౌట్ అండి, 2029లో జగన్మోహన్ రెడ్డి ఎవరినో కలుపుకొని ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రావటం అనేది తథ్యం. నాకున్న అనాలిసిస్ లో నో డౌట్. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు నేను ఒక 100 మందితో మాట్లాడితే దాంట్లో 70-80 మంది అంటున్నారు ఈ ఎదవల కంటే ఆయనే బెటర్ అండి, ప్రతి ఒక్క 4 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళకి మరీ దారుణంగా తయారైపోయినారండి. అరే కాంట్రాక్ట్లు మొత్తం ఏకఛత్రాధిపత్యంగా దోచుకోవటమే నరసింహరావు గారు.